దేవుడు ఎలా వాడుకున్నాడో మనకు తెలుసు. ఏలియాని వాడుకోవటం అంటే, ఏలియా ఈ పర్వతం మీద బయలు ప్రవర్తనతో, అంటే 450 మంది ఒకవైపు నిలవబడితే ఏలియా ఒక్కడే ఒకవైపు నిలవబడ్డాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏలియా ఒక్కడే ఒకవైపు నిలవబడ్డాడు. 450 మంది బయలు ప్రవర్తనలు ఒకవైపు నిలవబడ్డారు. అంటే నేను అంటున్నాను మీకు అర్థమయ్యే రీతిగా, అన్యులందరూ ఒకవైపు నిలవబడ్డారు. ఏమండి, క్రైస్తవుడు ఒక్కడు ఒక పక్కన నిలవబడ్డాడు. స్తోత్రం చెప్పండి. నువ్వైతే ఏం చేస్తావు? ఇదేంటండి బాబు, ఎంతమంది అసలైన దేవుడు అలాంటుంటే మనవా నేనొక్కడిని ఇక్కడ నిలవబడి నేనేం చేస్తాను అంటామా? నేనొక్కడే నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఎంతమందికి నేనెలా ప్రకటించగలనండి? ఇంతమంది ఏమో మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని అంటూ ఉంటుంటే నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని వీళ్ళకి నేను సువార్త ఎలా ప్రకటించను? ఇక్కడ ఏలియా ఒక పక్క నిలవబడ్డాడు, ఒక్కడే నిలవబడ్డాడు. స్తోత్రం చెప్పాలి. ఒక్కడే నిలవబడ్డాడు. నిలవబడి అంటున్నాడు, వారందరి పక్షమున కాదు, ఒక్కడే దేవుడి పక్షమున నిలవబడ్డాడు. నిలబడి అక్కడ బలి కార్యక్రమములు జరిగించారు. మన అందరికీ తెలుసు, చాలాసార్లు వాక్యము మీకు వివరించాను. అయితే అక్కడ ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఏలియా కట్టబడిన ఆ బలిపీఠము, ఆ దహన బలును దేవుడు అంగీకరించినట్లు ఆ బయలు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని వారందరూ బిగ్గరగా కేకలు వేసినట్లుగా చేయడానికి ఏలియా అక్కడ వాడబడ్డాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఒక్కడే నిలవబడ్డాడు. నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు నిజమైన వాడు, నీ దేవుడు యథార్థవంతుడు, నీ దేవుడు నీతిమంతుడు అనేటట్టుగా ఒక్కడే నిలబడ్డాడు. ఇక్కడ ఒక 100 మంది లేరు. ఇటేపు నిలవబడిన వాళ్ళు ఎంతమంది అండి? 450 మంది నిలవబడ్డారు. ఇటేపు ఎంతమంది అండి? ఎంతమంది? ఒక్కడేనా? ఒక్కడే నిలబడ్డాడు. ఒక్కడే నిలబడి ఎవరు దేవుడు గొప్పవాడు అనిపించాడండి? నీవు నమ్మిన దేవుడు, నువ్వు అంగీకరించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు గొప్ప దేవుడు అనేటట్టుగా తన నిలవబడగలిగేటండి. హల్లెలూయా. నేను అంటాను, ఒక మనిషి ఇలా నిలబడటం చాలా కష్టమైన పని. అవునంటారా కాదంటారా? ఒక మనిషి ఇలా నిలవబడటం చాలా కష్టముతో కూడింది. ఇంతమంది దేవుడు, నా దేవుడు గొప్పోడు, నా దేవుడు గొప్పోడు అంటుంటే వాళ్ళ ఎదురుగుంట ఒక్కడే నిలబడి యేసయ్య గొప్పోడు, యేసయ్య గొప్పోడు అని అంటున్నాడు. నా దేవుడు గొప్పోడు, నా దేవుడు గొప్పోడు అంటున్నాడు. దేవుడి దగ్గర నిలబడ్డాడు. ప్రభువా నన్ను వాడుకో ప్రార్థన చేశాడు. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. అక్కడున్న 450 మందిని బలిపీఠం జరిగిన తర్వాత ఏం చేశాడని ఖడ్గము తీసుకుని 450 మందిని నరుక్కుంటూ వచ్చేసాడు. దేవుడికి స్తోత్రం. 450 మందిని నరికేశాడండి. అప్పుడు కూడా ఎంతమంది నిలవబడ్డారు? కత్తి పట్టుకున్నప్పుడు అండి ఒక్కడే నిలబడ్డాడు. ఒక్కడే నిలబడి 450 మందిని హతము చేసినట్టు బైబిల్లో రాయబడి ఉంది. అప్పుడు కూడా ఏలియాకి ఎవరి సాయము లేదు. ఒక్కడే నిలబడ్డాడు దేవుడి కొరకు. వారందరినీ హతము చేశాడు. కానీ యెజబెలు ఉందండి ఇక్కడ, ఒక భయంకరమెత్తి, అహాబు భార్య. ఈ యెజబెలుకి ఎప్పుడైతే ఇలా జరిగిందని తెలిసిందో ఆమె ఏం చేసిందో తెలుసండి? భయంకర విగ్రహారాధకురాలు. ఆమె వల్లే అసలు ఈ ఇశ్రాయేలు అందరూ పాపలు పడడానికి కారణమయ్యారు. అహాబు తను వివాహం చేసుకునేటప్పుడే ఆమె ఒక అన్యజాతి స్త్రీ. ఎవరు? నేను అందుకే చాలా సార్లు వాక్యాన్ని బోధిస్తూ ఉంటాను. సత్యముగా దేవుని కొరకు బ్రతకాలండి, నీతిగా నేను యేసయ్య కొరకు నిలవబడతానండి, దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పుకున్న ప్రతి ఒక్కరూ అన్యుల యందు వివాహం చేసుకోవడానికి చాలా మంది ఆశపడతారు. అంటే మా ద్వారా వాళ్ళు మారుతారేమో అండి. ముందు నువ్వు మారిపోకుండా చూసుకోవాలి అంటే ఏం చేయాలి? అలాంటి వివాహాలకి నువ్వు దూరంగా బ్రతకాలి. నిజమండి. ఎందుకంటే నేను చాలా మందిని చూశాను, చాలా మందిని చూస్తున్నాను కూడా. కానీ వాళ్ళనేదో మారుస్తాను, వాళ్ళనేదో నేను ఉద్ధరించేస్తానని చెప్పి చాలా మంది అలా వివాహాలు చేసుకుని ఈ రోజు వీళ్ళే మారిపోయారు, లోకంలో పడిపోయారు. ఏమయ్యారు చెప్పండి?
లోకంలో పడిపోయారు. ఇదేంటంటే లోకమా? శ్రీ లోకం అని చెప్తాను, ఎందుకంటే లోకంలో ఉన్న వాటిని విడిచి పర సంబంధమైన యేసుక్రీస్తు ప్రభు గొప్ప దేవుడు అని వచ్చాగా. వచ్చిన తర్వాత నువ్వు ఏం చేసావు? అన్యజాతి స్త్రీనిచ్చి వివాహం చేసుకుని ఆ వచ్చేటప్పుడు వద్ద ఏం తీసుకొచ్చింది? బయలు తీసుకుని వచ్చింది. వచ్చి యెహోవా మందిరం ఎదుట ఏం చేసింది? తాను బలిపీఠం, అంటే యేసయ్య బలిపీఠాలను పడగొట్టింది, బయలు బలిపీఠాలు కట్టింది. ఇదిగో ఈయన ఈ రోజు నుంచి మనకు దేవుడు ఆరాధించాలంటుంది. ఇదిగో ఈ దేవుడు గర్భం ఇస్తాడంటుంది. ఈ దేవుడు పాడి పంటలు ఇస్తాడు. ఈ దేవుడు ఇది దీవిస్తాడు, ఈ దేవుడికి దీవిస్తాడు. మొక్కండి. అహాబు ఏం చేయలేకపోయాడు. భార్య ఏది చెబితే అది చేయగలిగాడు. పరమ పాపిగా మారిపోయాడు. ఎప్పుడైతే యెహోవా బలిపీఠాలు పడగొట్టి అక్కడ బలిపీఠాలు కట్టించబడిందో ఆ రోజుని ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎవరి తట్టు తిరిగారు చెప్పాలి. ఇక్కడ ఇన్ని వేల మంది ఇశ్రాయేల్ ప్రజలు బయలు వైపు తిరిగారు. నేను మరొకసారి చెప్తున్నాను, ఇక్కడ ఏలియా మొత్తం ఒకవైపే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. కానీ ఇది నిజమైన క్రైస్తవం అంటే ఇదేనండి. నిజంగా క్రైస్తవుడు బ్రతకడం అంటే నువ్వు నిరూపించగలగాలి. ఏమని? యేసుక్రీస్తు ప్రభు గొప్పతనాన్ని చూపించగలగాలి. అలా బ్రతుకు. ఎక్కడ? క్రైస్తవంలో అలా బ్రతకాలి. నీవు చేసే నీ భక్తి, నువ్వు జీవించే నీ జీవితం, ఇవన్నీ కూడా దేవుడికి ఒక మహిమకరముగా ఉండినట్లుగా జీవించాలి. ఇక్కడ ఏలియా అలాగే జీవించాడు. స్తోత్రం చెప్పండి. ఏలియా ఎలా జీవించాడండి? ఏలియా అలాగే జీవించాడు. ఇక్కడ ఇన్ని వేల మంది ఇశ్రాయేలు ప్రజలు ఈమె నిజమైన దేవత మొక్కండి అనగానే వెంటనే చేతులెత్తి వారు ఘోరమైన పాపము చేశారని బైబిల్లో రాయబడి ఉంది. ఎవరు తీసుకొస్తే? ఇజబేలు తీసుకొచ్చి పెట్టి ఏళ్ళని రోజుంచి మన దేవుడు అందరు. ఇలా బుద్ధి ఏమైంది? నువ్వు చేసావు, వివాహం చేసావు, ఆ తర్వాత ఏమైంది? మనం యేసయ్యని నమ్ముకోకూడదమ్మా, యేసయ్య మన దేవుడు కాదమ్మా, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడమ్మా అని చెప్పడం మొదలు పెట్టారు. నువ్వు నీ అత్తరింటికి వెళ్ళిన తర్వాత నీ కూతురు పరిస్థితి ఏంటి ఇక్కడ? నీ కొడుకు పరిస్థితి ఏంటి ఇక్కడ? ఎవరి వైపు నిలబడాలి ఇప్పుడు? అప్పుడు నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే నేను అంటాను, ఏలియా లాంటి వాడిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి మనం? ఏలియా లాంటి ఒక దైవజనుడు. నేను అంటాను, అగ్ని వంటి ప్రవర్త దేవునికి స్తోత్రం. అలాంటి ఒక వ్యక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నేను ఒక్కరిని ఇంటి పక్కన నిలవబడతా. ఎవరి కొరకు? దేవుని కొరకు నిలవబడతాను. సత్యాన్ని వినిపిస్తాను, సత్యాన్ని నీకు చూపిస్తా, సత్యమును నేను ప్రకటిస్తానని ఒక్క పక్కనే నిలవబడిన ఏలియాను నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే వెళ్ళిన కుటుంబాన్ని మార్చగలవేమో. లేకపోతే ఇక్కడ ఇదే నిజమైందని ఎప్పుడైతే యెజబెలు చెప్పిందో వెంటనే వారి చేతులెత్తి మొక్కి ఉన్నారు. చూసారు ఈ ప్రజలు. అలా ఒకవేళ నువ్వు మారిపోతే నిన్ను బట్టి దేవుడు బాధపడాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి దేవుడు జీవ గ్రంథం సెలవిచ్చినట్లుగా ఇలాంటి వాటికి ఒక క్రైస్తవుడు దూరంగానే బ్రతకాలి. హల్లెలూయా. ఇలాంటి వాటికి నువ్వు లోకానికి, లోక సంబంధమైన వాటికి దూరంగానే బ్రతకాలి. అలా కాదని ఒకవేళ తెచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకున్నా ఇది మార్చడానికి ఏంటిది? హృదయము. చాలా సమయం పడుతుంది మార్చేది. ఇదే హృదయ మార్పుడు కావాలి ఒక మనిషికి. అది రావడానికి చాలా సమయం పడుతుంది. సత్యాన్ని త్వరగా ఒప్పుకోదు, సత్యాన్ని బేగా అంగీకరించదు, సత్యము కలిగి త్వరగా విధేయత చూపదు, సత్యానికి భయపడదు, అసత్యానికి లోబడిపోతుంది, అసత్యం వైపు తిరుగుతూ ఉంటది, అసత్యంలోనే బ్రతుకుతూ ఉంటది. సత్యాన్ని త్వరగా అంగీకరించింది ఇదే. కాబట్టి అలాంటి వాళ్ళు నీ జీవితంలోకి వస్తే నీకు కొంత సమయం పట్టేయచ్చు. దేనికి? మారడానికే, మార్చడానికే. నిజం చెప్పాలంటే
కొంతమంది మారుస్తుంటే కొంతమంది ఏం చేస్తున్నారు, మారిపోతున్నారు. నేను అంటాను, ఏలియాల ఒక్క పక్కనే నువ్వు నిలవబడితే మార్చగలవు. ఇక్కడ ఇశ్రాయేలు తిరిగినట్టుగా యెజెబెలు వైపు తిరిగాడు అనుకో ఏమవుతుంది, అహాబు తిరిగినట్టు భార్య వైపు తిరిగాడు అనుకో ఏమవుద్ది? అసత్యం కలుగుతుందా, సత్యం కలుగుతుంది? అప్పుడు అంతేనండి, సత్యం ఓడిపోతుంది. కానీ ఇక్కడ ఏలియా ఒక పక్కన నిలవబడి వీరందరినీ జయించేసిన తర్వాత యెజెబెలు మాటను వినే, ఏలియా రేపు ఇదే రోజుకి మరలా నీ శవాన్ని కూడా వాళ్ళలో కలిపేస్తా. ఎవరికి? దూతను పంపించింది, ఏలియాకు వర్తమానాన్ని పంపించింది. 450 మందిని చంపిన ఏలియా ప్రాణ భయంతో పరిగెట్టుకుని వచ్చి ఒక గృహంలో దాక్కున్నాడు. అక్కడికి వచ్చాడండి, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడికి వచ్చి దేవుడు అంటున్నాడు, ఇది చాలా మంది ఈ వాక్యాన్ని వివరించే విధానం ఎలా ఉంటుందో తెలుసా? ఏలియా అల్లిపోయాడండి, భయపడిపోయాడండి, పారిపోయాడండి. ఇక్కడ అన్నాడు, ప్రభువా నీ కొరకు రోషము కలగానే ఒక్కడే నేను నిలబడి ఉన్నాను. అవతల యెజెబెలు శబ్దం చేసింది, ఏమని? నిన్ను చంపేస్తున్నానని చెప్పింది. అయితే నీ కొరకు నేను ఒక్కడనే నిలబడి ఇక్కడికి వచ్చి నేను ఉన్నాను ప్రభువా. దేవుడు ఏమంటున్నాడు? ఏమన్నాడు? చదవండమ్మా. పదవచనం చదవండి. ఇప్పుడు నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను రక్తము చేత హతము చేసిరే. సైన్యములు గణపతిన దేవుడకు యెహోవా కొరకు మహారోషము గలవాడినై నేను ఒక్కడిన మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా అందుకు ఆయన ఇలాగ చెప్పిన, నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చిన దేవుడికి స్తోత్రం చెప్పాలప్పుడు. హల్లెలూయా. ఏమండి, దేవుడి మాటను ఎందుకు ప్రకటిస్తున్నాడు? ఇక్కడ దేవుడు ఈ మాటను ఏలియాతో ఎందుకు మాట్లాడుతా ఉన్నాడు? ప్రభువా నేను ఒక్కడనే ఉన్నాను, ఇక్కడ ప్రాణ భయంతో పరిగెత్తుకుని వచ్చాను. నేను కూడా చచ్చిపోతే నీ సువార్త ప్రకటించాడు ఎవరు ఉండడు. ఒకవేళ నేను ఈ మట్టిలో కలిసిపోతే నీవు నిజమైన దేవుడు అని నేను నిలవబడటానికి ఇక్కడ మరొకడు లేడు ప్రభా, నేను ఒక్కడనే ఉన్నాను ప్రభా. కాబట్టి నీ కొరకు నేను నిలవబడాలని వచ్చి ఈ స్థలంలో నేను ఉండాల్సిన పరిస్థితి అంటే దేవుడు లే. నేను ఒక విషయాన్ని నీకు సూటిగా తెలియజేయగలను. దేవుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. చెప్పండి, ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన కొరకు నిలవబడి వాడి దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. స్తోత్రం చెప్పండి. ఏలియా దేవుడు కొరకు 450 మందిని చంపడానికి నిలవబడినప్పుడు దేవుడు తనకిచ్చిన ధైర్యమును బట్టి ఈ రోజు పరిగెట్టుకుని వచ్చినప్పుడు అంటున్నాడు, ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే నువ్వు పడిపోయావు, తప్పుపోయావని కాదు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేనున్నాను, నా పర్వతమే నా సముఖమునకు వచ్చి నువ్వు నిలవబడే దేవుడికి స్తోత్రం. నువ్వెక్కడున్నావు అంటే మరొక అర్థంలోకి వెళ్ళిపోతుంది. నేను అంటాను, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎంత బలవంతుడివి. ఒక వృక్షము కింద కూర్చొని గోధుమలు తొల్లగొట్టుకుంటున్నాడు. అక్కడికి ఎవరు వచ్చారు? దేవుని దూత వచ్చి అంది, పరాక్రము కలిగిన బలాఢ్యుడా లెమ్మో, యెహోవా నిన్ను వాడించుకోబోతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి వాడంటే పరాక్రము కలిగిన బలాఢ్యుడు అని పిలిచాడు. ఈయన అనుకుంటాడా నేను బలహీనుడు కదా? ఎవరికి భయపడ్డాడు? అక్కడ ఉన్న శత్రువులకు భయపడ్డాడండి. అక్కడ ఉన్న శత్రువులకు భయపడి బలవంతుడే, బలాఢ్యుడని దేవుడే పిలిచాడు. ఎవరిని? ఈ రోజు నువ్వు బలవంతుడుగా బలవంతురాలవే, నీ బలం నీకు తెలియకపోవచ్చు, దేవుడికి తెలుసు. అందుకని అంటున్నాడు, బలాఢ్యుడా లే,
నువ్వున్న స్థలం నుంచి లే, దేవుడు నిన్ను వాడుకోబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు జ్ఞానము కలిగిన వాడు అని దేవుడిని ఎన్నుకోలేదు. నువ్వు బాగా చదువుకున్న వ్యక్తి అని దేవుడు ఎన్నుకోలేదు. నువ్వు ఆస్తుపాస్తుల్లో బాగా ధనవంతుడు అని దేవుడు ఎన్నుకోలేదు. అందరూ బాగా నిన్ను ధనవంతుడు లేకపోతే అలాంటి వాడు జ్ఞానవంతుడు అని అందరూ నిన్ను ఆరాధిస్తున్నాడని దేవుడు ఎన్నుకోలేదు. దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఎవరు చెప్పాలి? నేనే చెప్పుకోండి. దేవుడి చేత ఎన్నిక చేయబడిన వ్యక్తి నీవే. దేవుడి చేత ఎన్నుకోవలసిన ఒక వ్యక్తిగా ఉన్న నీవు భయపడిపోయావు, అలసిపోయావు, జారిపోయావు, పడిపోయావు, త్రొట్టులు వెళ్ళిపోతున్నావు. కానీ దేవుడు నిన్ను సర్లే వెళ్ళిపోలే ఇంకొకటి తెచ్చుకుంటున్నాడు బదులని దేవుడు అనుకునేవాడు. నువ్వు పెద్ద జ్ఞానవంతురాలు అని దేవుడు తీసుకురాలేదు. అబ్బో బాగా చదువుకున్న వ్యక్తులండి ఎలాంటి అయితే నా పరిచయం బాగుంటారని దేవుడు ఎన్నుకోలేదు. దేవుడు ఎన్నుకున్న 12 మందిలో విద్య లేని పామరులు ఉన్నారు. అక్కడ చెప్పండి, ఎవరున్నారు? విద్య లేని పామరులు, చదువు లేని వారు, జ్ఞానము లేని వారు, చేపలు పట్టుకోవడం తప్ప వారికి ఏమీ తెలియదు. వారి పనులు వారు చేసుకోవడం తప్ప ఏమీ తెలియదు. అక్కడ రాజులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, పేరు ప్రతిష్టలు కలిగిన వారు ఉన్నారు. దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను వెంబడించు, పిలాతు నన్ను వెంబడించు, రాజులను నన్ను వెంబడించమని పిలవలే. ఎవరిని పిలిచాడు? చేపలు పట్టుకునేవారండి, చదువు లేని వారండి. వాళ్ళ కోసం స్పష్టంగా రాయబడి ఉంది, విద్య లేని పామరులను రాయబడి ఉందండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసయ్య అన్నాడు, పేతురు నన్ను వెంబడించు, యోహాను నన్ను వెంబడించు. మీరు చేపలు పట్టి వారే ఉన్నారు, మిమ్మల్ని మనుషులు బట్టి జాలరుగా నేను చేస్తాను. ఆమె చెప్పండి హల్లెలూయా. ఎలా చేస్తాను? మనుషులు బట్టి జాలరుగా మిమ్మల్ని నేను చేస్తాను. ఎవరి దగ్గరికి వెళ్ళి అన్నాడండి? చదువు లేని దగ్గరికి వెళ్ళి అన్నాడండి, జ్ఞానం లేని దగ్గరికి వెళ్ళి అన్నాడండి, పనికిరాని పాత్రలండి వారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు అంటున్నాడు, అబ్బో నిన్ను ఎలా చేస్తాను? మనుషులను బట్టి జాలరుగా చేస్తాను. అంటే అట్టి జ్ఞానం వీళ్ళ దగ్గర లేదు. జ్ఞానం లేని వాళ్ళ దగ్గరికి వచ్చి అంటున్నాడు, నిన్ను జ్ఞానం కలిగిన వాళ్ళగా చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ నిలబడిన వాడిని అంటున్నాడు, నువ్వు నా యందు నువ్వు నిలవబడితే నిన్ను నేను ఇప్పుడు అన్నాను. నువ్వు జ్ఞానము కలిగిన దానివి, జ్ఞానము కలిగిన వాడిని దేవుడు నిన్ను ఎన్నుకోలేదు. దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? నిన్ను ఇష్టపడ్డాడు కాబట్టి ఎన్నుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఎన్నుకున్నాడు. అన్ని అర్హతలు కలిగి ఉన్నావని దేవుడు నిన్ను ఎన్నుకోలేదు. ఏ అర్హత లేనిదాన్నయ్యా, లేని వాడినయ్యా అన్నావు కదా, అందుకే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ అన్నీ ఉంటే లోపడకపోవచ్చు, ఏమీ లేని వారు లోపడతాడని దేవుడు ఎన్నుకున్నాడని అనొచ్చు నువ్వు. అన్ని ఉన్నవారు కూడా లోపడిన వాళ్ళు ఉన్నారు, అన్ని ఉన్నవారిని కూడా లోపరిచాడు. కానీ ఇక్కడ తునీకరించబడిన వారిని ఎన్నుకోవడం గొప్పతనం ముందు. దేవుడికి స్తోత్రం. తునీకరించబడిన వాళ్ళు, వెన్నికలైన వాళ్ళని ఎన్నుకునే రాజుల ఎదుట, జ్ఞానుల ఎదుట నిలబడి వాడుకుంటున్నాడండి. దేవుడికి స్తోత్రం. అలాంటి వాళ్ళ ఎదుట నిలబడి వాడుకోవడానికి కారణం ఏంటయ్యా అంటే, దేవుడు నిన్ను ప్రేమించాడు అన్న. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి, ఇప్పుడు దేవుడు ఏలియాని ప్రేమించాడు కాబట్టి ఏలియా దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏలియా ఇక్కడేంటి నువ్వు? బయటికి రా అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పాలి బ్రో. దేవుడు మన కుండిలో పెట్టిన భారాన్ని గుర్తించే ముందు దేవుడు వాక్యాన్ని చదివేటప్పుడు అండి రాముతో అడిగాడు, నువ్వేంటయ్యా ఇక్కడ ఉండేదా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎందుకంటే దేవుడు తాను ఏం చేశాడు చెప్పలేదు, ప్రేమించాడండి. ఏం చేశాడు? ప్రేమించాడు. తాను ప్రేమించిన వారిని దేవుడు విడిచి పెట్టడం. చెప్పండి, దేవుడు విడిచిపెట్టాడు ఎవరిని? తాను ప్రేమించబడిన వ్యక్తిని. ఈరోజు నువ్వు యేసయ్య చేత ప్రేమించబడ్డావా? ఒకవేళ యేసయ్య చేత ప్రేమించబడితే దేవుడు నిన్ను విడిచిపెట్టక నిన్నేం చేస్తాడు? ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని, ఇక్కడ ఉన్న మనందరినీ
ఆయన ప్రేమ చేత ఇక్కడికి మనం రావడానికి కారణమయ్యాము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ భయపడి పారిపోయాడు, అలాంటి వాడు ఉన్నాడంటే ఆయన కూడా ఉన్నాడు ఇక్కడ. చూడండి, యోనా గ్రంథం తీయండి ఒకసారి. ఆయన కూడా దైవజనుడే. యోనా గ్రంథము ఒకసారి అందరూ తీయండి. పేజీ నెంబరు 762. 762 మొదటి అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చదువుతాం. నీవు లేచి నివేదన మహాపట్టణం వైపు పోయి దానికి దుర్గతి కలిగినని ప్రకటింపమా. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవనని యోనా ఎప్పుడు పోయి తర్షీషునకు పోవు. ఒక వాడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక వాడవారితో కూడా తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కెను. అయితే 4వ వచనం, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోయిన గతి దానికి వచ్చిన దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పాలి, ఎక్కడి నుంచి పారిపోయాడంటే దేవుడి సన్నిధి నుంచి పారిపోయాడు. యోనా నివేదన పట్టణానికి గొప్ప భయంకరమైన ప్రమాదమైన పరిస్థితి వచ్చింది. ఆ పట్టణంలో ప్రజలు నేను చూస్తున్నప్పుడు చాలా భయంకరంగా ఉన్నారు. అది ఏ పట్టణం? మహాపట్టణం. అది చాలా మంచిది, చాలా పెద్ద పట్టణం అని రాయబడిన మాట అన్నమాట. ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ పాపం చేశారు. ఆ పాపం వల్ల ఇప్పుడు ఆ పట్టణాన్ని నేను పాడు చేయబోతున్నాను అని దానికి సువార్త అందించు దేవుడికి స్తోత్రం. ఏం చేయాలి ఇప్పుడు? ప్రభా, ఎందుకంటే ఇక్కడ చాలా మందిని చూసి వచ్చాడు. ఏమండి, ఇక్కడ అనేకమైన దైవజనులను చూశాడు, భక్తి పరులను చూశాడు. ఎన్నో గ్రంథాలు, తనకి యోనాకు ముందు గ్రంథాలు ఉన్నాయి. ఇక్కడ దానియేలును చూశాడు, దావీదును చూశాడు. అబ్బో, వీరందరిని చూసి 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 ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు నేను ఎలా ఉండాలి? ఇప్పుడు దేవుడు గొప్పోడండి, దేవుడు మహారోషము కలిగిన వాడండి, దేవుడు శక్తిమంతుడండి. కాబట్టి మనకు చెప్పిన పని ఏంటంటే అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. సువార్త ప్రకటించాలని అనుకున్నాడా? ఇప్పుడు ఎక్కడి నుంచి పారిపోయాడండి? దేవుడి సన్నిధి నుండి పారిపోయాడు. ఎక్కడి నుండి పారిపోయాడు? దేవుడి సన్నిధి నుండి పారిపోయి ఒక వాడెక్కి ఆ వాడలో ప్రయాణం చేసేస్తున్నాడు. ఎవరికి కనిపించకుండా? ఎవరికండి? దేవుడికి ఇంకా కనిపించకుండా దూరంగా వెళ్ళిపోదామండి. ఎందుకు వచ్చిన బాధలు మాకు? ఎందుకంటే ఆ పట్టణపు రాజు ఎలాంటి వాడు? అబ్బో, చాలా కోపం, చాలా భయంకరుడు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి ఇదిగో నీ దేశం అంతా పాడైపోతా ఉంది, యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడు, ఆయన ఉగ్రత ఈ దేశం మీదకి వచ్చేసింది, మీరందరూ 40 రోజుల తర్వాత నాశనం అయిపోతా ఉన్నారు అని ప్రకటించాను అనుకో, ఆ రాజు చేతిలో నేనేమవుతా? చచ్చిపోతా. చెప్పాలి. అక్కడ సువార్త ప్రకటించమన్నది ఎవరండి? ఎవరండి? ఆ దేశం సృష్టికర్త అంటున్నాడు. అక్కడ సృష్టి పాడైందిరా. అక్కడ సృష్టిలో ఉన్న ప్రజలందరూ పాడైపోయారా. దేవుడి మాటలు వారికి అందించు. ఈ దేశం పాడైపోయినందుకు దేవుడి ఉగ్రత దిగి రాబోతా ఉంది, ఈ పట్టణము పాడైపోతా ఉందని దేవుడు సువార్త ప్రకటించంటే, అమ్మ బాబోయ్, ఆ దేశం వెళ్ళటం నా వల్ల కాదు అనేసి దేవుడు సమ్ముఖము నుండి, దేవుడు సన్నిధి నుండి పారిపోవడం మొదలు పెట్టాడు. వాడెక్కాడు, ప్రయాణం చేసేస్తున్నాడు. ఆ వాడలో ఆ సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఏమొచ్చింది? భయంకరమైన గాలి తుఫాన్లు వస్తూ ఉన్నాయంట. ఎంతగా అంటే ఆ పడవ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. హల్లెలూయా. ఎలా నువ్వు దేవుని మాట వినమంటే అక్కడ ఆ పడవలో కొన్ని కోట్ల విలువ చేసే సరుకండి అంతటిని ఏం చేశారు? సముద్రంలో మాడవేశారు. ఎందుకని? అయ్యో, బరువు ఎక్కువైపోయింది,
ఈ భయంకరమైన గాలి తుఫాన్లో ఈ పడవ మునిగిపోతే మనం అందరం చచ్చిపోతామేమో అన్న భయంతో దేనితో? భయంతో అందులో ఉన్న సరుకు అన్ని కూడా వాళ్ళ బ్యాగులు ఏదైతే ఉన్నాయో సామాగ్రి అంతా ఎక్కడ పడిచేశారు? సముద్రంలో పడిచేశారు. అయ్యో, ఒక గొప్ప దైవజనుడిగా నిలవబడవలసిన నీవే ఎవరికి నష్టంగా నిలబడ్డావు? నీ వల్ల ఎవరికి నష్టం కలిగింది? ఇక్కడ ఆ పడవలో ప్రయాణం చేసే ప్రజలకు నష్టము. అక్కడ ప్రయాణం చేస్తున్న వారు దాచుకున్న వారు సరుకు, వారి ధనము, వారి ఆస్తులు అన్ని కూడా ఎక్కడ పాడవేశారండి? సముద్రంలో పాడవేశారు. ఈ నష్టం కలగడానికి కారణం ఎవడు? దేవుడు దైవజనుడిగా పిలువబడిన యోనా. కానీ అక్కడ ఆ భయంకరమైన ప్రమాదం తీసుకొచ్చినప్పుడు ఇవేమి యోనాకి తెలియదండి. ఏం తెలియదు? ఏమి యోనాకి తెలియదు. ఎందుకని ఆ సమయంలో యోనా ఏం చేస్తున్నాడంటే హ్యాపీగా పడుకున్నాడంట. చూడండి ఆ మాట చదువుదాం ఒకసారి. చూడండి 6వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 6వ వచనం. అప్పుడు వాడ నాయకుడు అతని యొద్దకు వచ్చి ఇలాగ చెప్పెను, ఓరి నిద్రపోతా, నీకేమొచ్చినది? లేచి నీ దేవుడికి ప్రార్థించుము, మనము సావకుండా ఆ దేవుడు మన యందు కనికరించిన దేవుడికి స్తోత్రం చెప్పాలంట. ఈ మాట ఎవరన్నారండి? ఆ వాడ నాయకుడంట, నడిపేవాడు. అందరూ పడవలందరూ ప్రార్థన చేస్తున్నారు. ఎవరు దేవుడు వారు పూజ చేస్తారు, మొక్కేస్తారు. బాబు మమ్మల్ని కాపాడు, బాబు దేవుడా మమ్మల్ని కాపాడు, ఈ ప్రమాదం నుంచి మమ్మల్ని విడిపించాలని ఎవరు దేవుళ్ళు వారు ఏం చేస్తున్నారు? చేస్తుంటే కింద భాగానికి వచ్చాడు. ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇన్ని దండాలు పెడుతున్నా, ఇదేంటి ఈ సముద్రం మీద ఇంత ఉగ్రత ఏంటి, ఇంత భయంకరం, ఈ గాలి ఏంటి, చచ్చిపోయేలాగా ఉన్నాం అని ఎవరిరా బాబు ఈ కీడు అనేది అనుకుంటూ వాడికి అడుగు భాగానికి వస్తే పడుకుని ఉన్నాడండి. అక్కడ అంటున్నాడు, ఓరి నిద్రపోతా, లేచి నీ దేవుడికి ప్రార్థించి, భయంకరమైన ప్రమాదంలో ఉన్నాం. ప్రమాదంలో ఉన్నా ఇది హ్యాపీగా వెళ్ళిపోతుంది కదా పడవ. పైకి వచ్చి చూస్తే ఎలా ఉంది? ఇప్పుడు భయంకరమైన గాలితో పడవలో అల్లాడిపోతుందండి పడవ. హల్లెలూయా, అల్లాడిపోతా ఉంది. మునిగిపోయే సమయం వచ్చింది, మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. ప్రజలందరూ భయంతో ఏమవుతున్నారు చెప్పాలి? భయంతో ఏమవుతున్నారండి? గడ్డలాడిపోతున్నారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని, దేవుడా నన్ను బ్రతికించు, దేవుడా నా కుటుంబాన్ని బ్రతికించు, ఎక్కడి నుండి వచ్చిన ఉగ్రత, ఎవరి నుండి వచ్చిన ఉగ్రత మమ్మల్ని బ్రతికించయా అని కన్నీళ్లు విడిచి ఏడుస్తున్న జనాల వైపు చూశాడు యోనా. చూసి ఇంత భయంకరమైన ప్రమాదానికి కారణము నేనే. చెప్పండి, ఇంత భయంకరమైన ప్రమాదముకు కారణం ఎవరు? నేనే ప్రభా. ఎందుకు ఇలాంటి పరిస్థితి అక్కడికి వచ్చిందయ్యా అంటే దేవుడి మాటకు. చెప్పండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆకాశం భూమిని సృష్టించిన దేవాది సృష్టికర్తకి నేను ఆయన యందు భయభక్తులు కలిగిన వాడు అంటాడు మళ్ళీ అనయంగా. కానీ భయభక్తులు కలిగిన వాడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు భయం ఉంది ఎవరి పట్ల? అబ్బాయి నీవేన పట్ల రాజు పట్ల ఉంది భయం. ఆ రాజుకు భయపడ్డాడండి. నేను అదే అంటాను, దేవుడి మాట నువ్వు ప్రకటించబడటానికి ఇతరులు చూసి నువ్వు ఎప్పుడు భయపడమాకు. ఎవరికి భయపడవద్దు. దేనికి భయపడవద్దు. దేవుడు ఎవరి దగ్గరికి పొమ్మంటే అక్కడికి వెళ్ళిపో. దేవుడు నీకు ఏది చెప్పేది అది చెయ్యి. దేవుడు నీకు ఏది చెప్పేది అది చెయ్యకపోతే, వెళ్ళకపోతే ఈ భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఒక మనిషి పడిపోతాడు. ఇక్కడ ఒక మనిషి పడలేదు, ఆ పడవలో ఉన్న ప్రజలందరూ ప్రమాదంలో పడడానికి కారకుడయ్యాడు. నీవు దేవుడు చెప్పిన పనికి ఒకవేళ దూరంగా బ్రతికితే నీ వల్ల నీ కుటుంబం ఒక ప్రమాదంలో పడచ్చు, నీ బంధువులే పడచ్చు, నీ స్నేహితులే పడిపోవచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు నీ వల్ల ప్రమాదంలో పడాల్సిన పరిస్థితి రావచ్చు నీ జీవితంలోకి. దేవుడికి భయపడి చేసి ఉంటే ఆ పడవలో ఆ పరిస్థితి వారందరికీ వచ్చుండేది కాదు. కొన్ని లక్షల రూపాయల సరుకు నాశనం అయి ఉండేది కాదు. వారందరూ హ్యాపీగా వారు ప్రయాణం చేస్తుండేవారు. కానీ అనుకున్నాడు,
ఆ రాజు కంటి కనపడకుండా, దేశ ప్రజలు కంటి కనపడకుండా, ఇక నేను అసలు ఈ ఊరు నుంచి ఇక్కడ ఎక్కడ ఉండకుండా దూరంగా వెళ్ళిపోయి, బాబాయ్ నాకు ఈ సేవ వద్దు, నాకు ఈ పని వద్దు, నాకు ఈ పరిచయం వద్దు, దూరంగా వెళ్ళిపోతాను, నాకు ఎవరిని వద్దు బాబాయ్, నాకు ఈ కష్టం వద్దు బాబాయ్ అని అనుకుని దూరంగా పారిపోదాం అనుకున్నాడు. దేవుడు విడిచిపెట్టలే. యోనా కంటే గొప్ప వాళ్ళు ఉన్నారండి. యోనా కంటే జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. యోనా కంటే ఆస్తుపాస్తుల్లో, అన్నిటిలో ఐశ్వర్యములు, అన్నిటికంటే కళ్ళు కలవంతులు ఉన్నారు. కానీ యోనాని దేవుడు ఎత్తుకున్నాడండి. యోనా పట్ల దేవుడు ఉద్దేశం ఉంది. హల్లెలూయా. నేనంటాను, ఇక్కడున్న నీ పట్ల, నా పట్ల దేవుడికి ఒక ఉద్దేశం, దేవుడికి ఒక ప్రణాళిక. దేవుడు నీ పట్ల, నా పట్ల ఒక తీర్మానంతో ఉన్నాడండి. అందుకనే యోనాను అక్కడ విడిచిపెట్టలేదు. సర్లే, యోనా పాపం భయపడ్డాడు. ఎవరికి భయపడ్డాడు? రాజుకు భయపడ్డాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. సరే, ఇంకా అలాంటి మళ్ళీ ఎందుకు వెనక్కి పిలవటం, ఈసారికి వదిలేద్దాం, ఇంకొక నెవకుండా చూసుకుని నువ్వేనా పడ్డా నన్ను పంపిద్దాం దేవుడు అనుకోవచ్చుగా. దేవుడు ఎందుకు అనుకోలేదు? దేవుడు ఎందుకు అలా అనుకోలేదండి? దేవుడు ప్రణాళిక, దేవుడి ఉద్దేశము ఇక్కడ యోనా పట్ల ఉంది. నేను అంటున్నా, ఈరోజు నీ పట్ల, నా పట్ల దేవుడు ప్రణాళిక ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ మనం కూర్చోటానికి సమర్థులమయ్యామండి. దేవుడికి స్తోత్రం. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ఈరోజు మనలను ఈ రీతిగా విడిచిపెట్టకుండా వాడుకుంటున్నాడు. దేవుడిని మనం విడిచిపెడతాం. ఎన్నోసార్లు దేవుడిని వదిలేసి ఉంటాం, విడిచిపెట్టి ఉంటాం, పారిపోయి ఉంటాం, ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి ఉంటాం. యోనాలా కాదంటారా? ఒప్పుకోగలమా? దేవుడిని విడిచిపెట్టలేదండి, అంగీకరించిన కానీ దేవుడి దగ్గర నమ్మకంగా బ్రతికానని చెప్పగలవా నువ్వు? ఇక్కడ ఇంత నమ్మకంగా బ్రతుకుతానని దేవుడితో ఒక గొప్ప సేవ చేస్తున్న దైవజనుడు ఏం చేశాడు? బ్రాంగా స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. జారపడకండి, కూర్చోండి. గోళ్ళ జారపడకండి. గోళ్ళ జారపడితే సరళగా ఉంది కాబట్టి ఏం చేస్తుంది? ఎంత కొంత చించుకుని ఎంత అరుతుంటే అర్థమే చేయం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడి ఉద్దేశం ఎవరి పట్ల ఉంది? ఇక్కడ యోనా పట్ల ఉంది. యోనా పట్ల ఉంది కాబట్టి సరేలే, వెళ్ళిపోతే ఇంకొకటి చూసుకుందాం అనుకోలేదు. యోనానే మళ్ళీ వెనక్కి రప్పించడానికి దేవుడు ఏం చేశాడు చెప్పాలండి? తాను ప్రయత్నం తాను చేశాడు. దేవుడికి స్తోత్రం. తాను ప్రయత్నము తాను చేసినప్పుడు, అయ్యో ఈ ప్రమాదకరమైన పరిస్థితి అంతటికి కారణం ఎవరండి? చూడండి, యోనా ఏమంటున్నాడు? 14 వచనం చదవండి. యెహోవా నీ చిత్త ప్రకారము నీవే దీన్ని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయకుందునట్లు నిర్దోషిని సంపుతున్న నేరము మా మీద మోపకుందువుగా అన్నారంట. దేవుడికి స్తోత్రం. ఎందుకన్నారు ఈ మాట అంటే, బాబు ఇదంతా రావడానికి కారణం ఎవరు? నేనంటున్నాడు. ఈ భయంకరమైన ప్రళయం రావడానికి కారణం ఎవడు? అయ్యో ఇంత భయంకరమైన తుఫాన్ రావడానికి, పడవ ఈరోజు మునిగిపోవడానికి కారణం ఎవడంటే నేను. కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పాడైతే ఈ భయంకరమైన ప్రమాదం నుండి వీరందరూ రక్షింపబడతారు అన్నాడు. ఇప్పుడు వీరంటున్న మాట ఏంటో తెలుసు? అక్కడ ఏమన్నారండి? నిర్దోషిని చంపుట. నిర్దోషిని పాపాత్ముడేంటి? ఆయనకున్నది ఒకే ఒకటి ఏంటంటే పాపం, భయం, అంతే. కానీ దేవుడి కొరకు ఎలా బ్రతికాడు? నిర్దోషి అంటే నీతిగానే బ్రతికాడు. ఎలా బ్రతికాడు? దేవుడి కొరకు నీతిగానే బ్రతికాడు, మంచిగానే బ్రతికాడు. మనం కూడా అంటాం, అబ్బాయి దేవుడు అసలు నేను ఒకవేళ చర్చి మానేసినానండి, ఎక్కడికి వెళ్ళలేదండి, ఏం తినలేదండి, తినడానికి వెళ్ళలేదండి, తర్జనలకి వెళ్ళలేదండి, ఏ పూజలు పునస్కారానికి వెళ్ళలేదండి, ఏం తినలేదండి. ఉపయోగం ఏంటి వల్ల? చెప్పండి, ఏమైనా ఉపయోగం ఉంది ఏంటి వల్ల? ఇక్కడ పాప నిర్దోషాన్ని పిలువబడుతున్నారు. నిర్దోషిని చంపి ఉన్నాను, అలాంటి భయంకర పరిస్థితి నా మీదకి రాకూడదు బాబు అని వాళ్ళందరూ ప్రార్థన చేసి ఎత్తి ఎట్లా పడేశారు. దేవుడికి స్తోత్రం చెప్పాలా? ఏమండి, ఎత్తి పడేశారు. కానీ ఇతను దేవుడి చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు కాబట్టి వచ్చిన కీడు నుండి తప్పించడానికి, ఆ ప్రజలందరినీ బాగు చేయడానికి దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు యోనా ఎక్కడ పాటించాడు?
సముద్రంలో వాడేశారండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. మనలాంటి పాపం చేసిన వాళ్ళందరూ కూడా తీసేసి సముద్రంలో వాడతాం. మన బతికేంటి బాబు? యోనాను కాపాడేటండి. ఎలాగా? చేప మింగేసిందండి, 3 రోజులు కడుపులో పెట్టుకుందండి. మరి నిన్నేనన్నా తినిగా తినేస్తాయి. ఎందుకంటే ఆయన అంత నిర్దోషత్వం నీలో నాలో లేదు, ఆయనలో నమ్మకత్వం నీలో నాలో లేదేమో. కానీ ఆయన నిర్దోషిగా దేవుడి చేత ఎంచబడిన వాడు కాబట్టి ఆయనలో ఉన్నది ఒకే ఒక పొరపాటు ఏంటంటే, దేవుడికి భయపడవలసిన వాడు ఎవరికి భయపడ్డాడు? నువ్వు చెప్పు. చెప్పరా? రాజుకు భయపడ్డాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి భయపడ్డాడు? రాజుకు భయపడ్డాడు. పాపం ఎవరికి భయపడాలి? అది. కానీ దేవుడు తన ఉద్దేశమును పోకుండానట్లుగా దీన్ని ప్రకటించడానికి నాకు ఎవరు కావాలి? అబ్బో, ఈరోజు దేవుడి సన్నిధిలో ఉన్న నీవు నేను, దేవుడి పనికి ఏర్పరచబడిన నీవు నేను వెళ్ళిపోతే వదిలేడు. ఎందుకంటే నీ ద్వారా కొన్ని కార్యాలు చేయాల్సినవి ఉన్నాయి ఇక్కడ, నీ ద్వారా కొన్ని పనులు చేయాల్సినవి ఉన్నాయి ఇక్కడ. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా తీసుకొచ్చి ఏం చేస్తాడు? కాపాల దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళిపోతే యోనాను వదలలేదు దేవుడు. తీసుకొచ్చి అప్పుడు ఏమంటా అంటే, అయ్యి బాబాయ్ తప్పు చేశానండి, క్షమించండి బాబయ్య. కడుపులో ఉంటే ఎవరి కడుపులో? అమ్మ కడుపులో. ఎక్కడున్నాడు? అమ్మ కడుపులో ఉంటే పాపం హాయిగా ఉండి. ఎక్కడున్నాడు? చేప కడుపులో ఉన్నాడు, అగాధంలో ఉండిపోయాడు. ఎక్కడున్నాడు కూడా ఆయనకి వెళ్దాం. పాడేటువంటి తెలిసి ఎక్కడ? సముద్రంలో. ఆయన మింగిందో చేప, లేకపోతే ఆయన ఎక్కడ ఉన్నాడు, ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, ఎవరికి ఆయనకేమో తెలియదు, అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. భయస్తున్న లోపల, బాబోయ్ తప్పు చేశాను, మన్నించు, క్షమించు, నీ పని చేయడానికి వెనకాడను బ్రహ్మ, నన్ను మళ్ళీ నీ పనిలో చేర్చుకో, వాడుకో అని ప్రార్థన చేసిన తనను ఏం చేశాడు దేవుడు? మరలా క్షమించి ఏ పట్టణానికి వెళ్ళమంటే పారిపోయాడు. మళ్ళీ అదే పట్టణానికి దేవుడు సువార్త ప్రకటించడానికి. స్తోత్రం చెప్పండి. అదే పట్టణానికి మళ్ళీ దేవుడు తీసుకొచ్చి దేవుడు సువార్త ప్రకటించడానికి ఆయన కారకుడయ్యాడు. ఆ దేశ ప్రజలందరికీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ధైర్యంగా దేవుడు సువార్త ప్రకటిస్తున్నాడు. ఏమని? బాబు రాజుగారు, ఈ దేశం మీదకి ఏమొచ్చింది? దేవుడు ఉగ్రత వచ్చింది. ఎందుకో తెలుసా? నువ్వు పరిపాలిస్తున్న దేశము, నువ్వు పరిపాలించబడుతున్న ఈ ప్రజలందరూ ఎక్కడున్నారు? పాపంలో ఉన్నారు, ఘోరమైన పాపంలో ఉన్నారు. ఈ పాపానికి ఒకటే శిక్ష ఏంటో తెలుసా? నా దేవుడు ఈ దేశానంటే ఈ మిమ్మల్ని అందరినీ మీ రాజ్యమునే సర్వనాశనం చేయబోతా ఉన్నాడు అని ప్రకటిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రకటించమన్నవాడు ఎవరండి? దేవుడే కదా. ప్రకటించమన్నవాడు దేవుడే కాబట్టి వెళ్ళి ప్రకటించబడిన తర్వాత ఎవరి గుండెలో భయం కలిగింది? రాజు గుండెలో భయం పుట్టిందండి. హల్లెలూయా. నీ శత్రు గుండెలో భయాన్ని పుట్టించేవాడు ఆయనే. స్తోత్రం చెప్పాలి. నువ్వు నీ శత్రువుకు భయపడి ఉండొచ్చు, నువ్వు అప్పులకు భయపడి ఉండొచ్చు, సమస్యలు భయపడి ఉండొచ్చు, వ్యాధులకు భయపడొచ్చు, బాధలు భయపడొచ్చు, నీ కుటుంబానికి భయపడి ఉండొచ్చు. కానీ నీ దేవుడు చెప్పినప్పుడు మాత్రం ముందుకు వెళ్ళగలిగితే వాటన్నిటిని జయించే అభిషేకము దేవుడు నీకు ఇచ్చాడని చెప్పండి. హల్లెలూయా. ఆ దేశమును జయించి నిలబడి ప్రకటిస్తున్న రాజు, ఈ దేశమంతా దేవుడి చేతులుగా అప్పగింపబడింది. పాడైపోయారు, మీరంతా నాశనం అయిపోతున్నారు, సర్వనాశనం చేయబోతున్నాడు నా దేవుడు అని. అలాంటి భయంకరమైన రాజు గుండెల్లో కూడా భయం వచ్చి వెంటనే దేశంలో ఏమని ప్రకటించాడంట? ఇక్కడున్న పశువులు కానీ పుట్టిన చిన్న బిడ్డలు మొదలుకొని అందరూ ఏం చేయాలి? ఇప్పుడు ఉపవాసము చేయాలి. గోను పట్టలు ధరించి ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచి ప్రార్థించడం మొదలు పెట్టారు. స్తోత్రం. ప్రార్థన చేసినారు. చేయి ప్రార్థన చేయి. ఎంత ప్రార్థన చేస్తే సుఖమండి. దేవుడు అయిపోయింది నీ పని చేస్తారా? ఎవరు యోనగర్ అంటున్నారండి పాపం. చేయి ప్రార్థన చేయండి. ఎంత ప్రార్థన చేస్తారో చేయండి. ఎందుకంటే దేవుడు ఉగ్రత వచ్చేసింది మీ మీదకి, నాశనం అయిపోతా ఉన్నారు. అబ్బో, దేవుడు చెప్పని మాట ఇదే, అతోటే ప్రకటిస్తున్నాడు. ఒరే బాబు, పాపం నుంచి బయటికి రండి, ఉపవాసముతో కన్నీరు విడవండి, ప్రార్థన చేయండి. ఒకవేళ నా దేవుడు నీకు పశ్చాత్తాపమునిస్తాడేమో అని ప్రకటించట్లేదు. దేవుడు ఏమన్నాడు? ఆ దేశాన్ని పాడు చేస్తున్నాడు. అదే చెప్పేస్తున్నాడు. ఇంకా అదే చెప్పేస్తున్నాడు. బాబా, ఈ దేశం అంతా పాడైపోతుంది, మీరు అందరూ చచ్చిపోతున్నారు అంతే అనేసి ఆ దేశానికి కొంత దూరంగా వచ్చి ఒక చిన్న పందిరి వేసుకున్నాడు. చూడండి 5వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనం.
ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిరి ఒకటి వేసుకుని పట్టణములకు ఏమి సంభవించునో అని చూసినని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకే అది పెరిగిన యోనా తలపైక నీడ ఇచ్చినట్లు చేసిన దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు సువార్త ప్రకటించి వచ్చి తూర్పు పట్టణం అలా వచ్చి అటుపక్క వచ్చి ఏం చేశాడట, చిన్న పందిరి వేసుకుని ఆ దేశములకు ఏమి సంభవించుచున్నదో, ఏమైపోతుందో, ఆ దేశం నా దేవుడు ఎలా పాడు చేయబోతా ఉన్నాడో, ఆ ప్రజలందరూ ఎలా చచ్చిపోతున్నారో, ఎలా చచ్చిపోతే అది ఎలా దేవుడు చంపుతూ ఉన్నాడో చూడాలని ఓ పందిరి వేసుకుని పాప నేను కూర్చుని ఏం చేస్తున్నాడు, దేవుడు చెప్పమన్నా చెప్పేశాడండి, తిరిగేసాడు, సువార్త ప్రకటించేశాడు. ఇప్పుడు వచ్చేసి ఆ దేశం దేవుడు ఎలా పాడు చేస్తున్నాడు, దేవుడు చెప్పాడు నాతో ఎలా పాడు చేస్తున్నాడు దేశాన్ని చూడాలని పందిరి వేసుకుని కూర్చొని చూస్తున్నాడు. అత్యద్భుతంగా గొప్పడండి. ఆ రాత్రి ఏమైందంటే ఒక సొర చెట్టు వచ్చి ఆ పందిరంతా అలివిందంట. ఆకులు లేవు కదా, అలివింది. అబ్బా సర్వ నీడిచ్చాడు దేవుడు, గొప్పడండి దేవుడు. దేవుడు పని చెప్పాడు, చేస్తున్నాం, మనకి దేవుడు అన్నింటినీ సమకూర్చుతాడు అన్నమాట. దేవుడికి సమకూర్చాడు. తెల్లవారుతా ఉంది, పురుగును సృష్టించాడు. అక్కడ ఏం సృష్టించాడు, ఆ వేళను ఆ పురుగు శుభ్రంగా కొట్టినప్పుడు ఆ చెట్టు అంతా ఏం చేసింది, పురుగు ఏళ్ళ తినేస్తే చెట్టు ఏమవుతుందండి, అయిపోయింది. దేవుడు నన్ను అన్యాయం చేశాడు. సో చదవండి అమ్మాది 7వ వచనం. మరుసటి ఉదయమున దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను, మరియు ఎండకాయగా దేవుడు మేడుపు గల తూర్పు గాలి రప్పించును. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసల్లి బ్రతుకుట కంటే సచ్చిట నాకు వేరు కాదా. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఇచ్చాడు అనుకున్నాడండి, దేవుడు తీసేసుకున్నాడండి అంటాం కదండి. అప్పుడప్పుడు మనం కూడా అంటామా, దేవుడు ఇచ్చాడు అనుకున్నామండి, ఎంతో ఆశపడ్డామండి. సాక్షి కూడా చెప్పాడండి, పేదలు కూడా చేస్తున్నారండి. దేవుడు ఏం చేశాడంట, దేవుడు అన్యాయం చేశాడంట. ఆయన అంటున్న మాట ఏంటంటే అయ్యి బాబా చచ్చిపోతాడు. దేవుడు ఇచ్చినాడు ఏమన్నా, దేవుడు నాకు చల్లటి నేలని ఇచ్చాడు అన్న. ఇప్పుడు అంటున్నాడు ఏమొద్దు బాబాయ్, చచ్చిపోతున్నా అన్న మాట నేను నోట నుంచి రాకూడదా. ఎందుకంటే దేవుడి చేత ఇష్టపడిన వ్యక్తివి కాబట్టి, దేవుడి చేత ప్రేమించబడుతున్న వ్యక్తివి కాబట్టి, దేవుడి చేత కాపాడుతున్న వ్యక్తివి కాబట్టి, దేవుడి చేత సంరక్షింపబడిన కుటుంబం కాబట్టి చచ్చిపోతానన్న మాట నీ నోట నుండి రాకుండా బ్రతుకో. హల్లెలూయా. అలా బ్రతకాలి ఒక మనిషి, అలా జీవించాలి ఒక మనిషి అని దేవుడి ఉద్దేశం. అది లేదండి, చక్కగా నీడ వచ్చిందండి, నేను అంత చల్లగా ఉందండి, ఎంత హ్యాపీగా ఉందో, ఆ చెట్టు నీడ నన్ను ఎంత ఆదరించిందో. ఒక్క రోజులో ఇదంతా జరిగిపోయిందండి. ఎప్పుడులా ఒక్క రోజులో ఇదంతా జరిగిపోయిందండి. ఆ చెట్టు చచ్చిపోయిందండి. ఏమైందో తెలియదు, ఎవరో చేపలు చేశాడు. ఎవరు చూడదు అక్కడ ఒక పురుగుని ఏం చేశాడంట, ఏర్పరిచి దాని తర్వాత ఆ వేళ్ళన్నిటిని కొట్టివేయడం చేత అది ఒళ్ళి పడిపోయి కూలిపోయింది. అంటే ఇప్పుడు ఎవరు ఇచ్చారు, ఇప్పుడు ఇక్కడ యోగు గుర్తొచ్చారు, బాబు దేవుడు ఇచ్చాడని దేవుడు తీసుకొని అనాలి ఇక్కడ. కానీ అలాగట్లేదు, చచ్చిపోతానండి, నాకు ఏ వద్దండి, స్తోత్రం చెప్పండి, ఏమి నాకు వద్దండి, నేను చచ్చిపోతానండి అంటే. ఇప్పుడు అక్కడికి దేవుడు వచ్చి యోనాతో అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. చదువుదాం, చదవండి అమ్మా. 9 ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా
యోనా చెప్తా ఉన్నమాట, ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అన్నాడు. అబ్బా, అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన సొరసెట్టి విషయమే నీవు విచారపడుచున్నావే. స్తోత్రం చెప్పండి. అక్కడి నుంచి మళ్ళీ చదువుతాం. ఆగండి, మళ్ళీ చదువుతాం అన్నారు. ఎందుకు కంగారు? ఎందుకు? నా వైపు కూడా చదువుతామనండి. బైబిల్ చదివేకండి, ఇంటికి వెళ్ళి చదువుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? ఇప్పుడు న్యాయమే ప్రభా, నేను చచ్చిపోవాలండి, ఏమన్నా కాచే ప్రభా. ఒక రాత్రిలోనే అది పుట్టి పెరిగి నీకు నీడనిచ్చి మరలా ఒక రాత్రిలోనే ఏమైంది? అది చచ్చిపోయింది. దాని కొరకు నువ్వు ఎంత విచారపడుతున్నావంటే, అవును అంటే ఇప్పుడు దేవుడు ఆ చెట్టుని ఎందుకు ఇచ్చాడంటే ఈ ప్రజలకు ఉదాహరణగా చూపించడానికి, ఈ ప్రజల కొరకు పూర్తిగా వివరించబడటానికి, అంటే అర్థమయ్యేటట్టుగా యోనాకి చెప్పాలి. యోనాకి చెప్పాలి అంటే ఒకసారి చెప్తే ఏం చేశాడు? పారిపోయాడు కదండి. చెప్తే పారిపోయాడు. ఈసారి చెప్పడం కదా ఏం చేయాలి? సూత్రం చెప్పండి. మరి ఈసారి చెప్తే మళ్ళీ ఏం చేస్తాడో తెలీదు. యోనా, ఇప్పుడు సువార్త ప్రకటించావు కదా, వీళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు కదా, ఇప్పుడు నీ దేశాన్ని ఏం చేయట్లేదు అన్నాడు అనుకో. చంపేద్దానంటేనే కదా బాబు ఇవన్నీ చేసుకుని వచ్చాను నేను. ఈ దేశం పాడైందనో సువార్త ప్రకటించమన్నా, ఇప్పుడు నా మాట అక్కడ ఏముంది? యోనా అంట దేవుడు భక్తుడు అంట, వచ్చే దేవుడు సువార్త ప్రకటించాడు, ఈ దేశం అంతా పాడైపోయిన చూడు మా దేవుడు ఎంత పక్షము, ఎంత పచ్చగా మా దేశం ఉందో అని అనేటట్టు చేసి వచ్చి అంటాడంట. అంట ఒకసారి ఆల్రెడీ ఏం చేశాడంటే మాటను వ్యతిరేకించి వెళ్ళిపోయాడు. ఈసారి చెప్పాల్సిన మాటతో గద్దేంతా శాతలతో అనుకున్నాడు దేవుడు సభసెట్టి ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు చదువు, కంగారు పడిపోతున్నాడు. 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమను ఎరుగని జనమును బహు పశువులను గల నివేని మహాపట్టణపు విషయమై నేను విచారణ చేయవద్దా అని యోనాతో చాలా వేచాడు. స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడు? ఇప్పుడు ఇక్కడ 120 ఏళ్ళకు మించిన ప్రజలు మీరు. ఇంకో విషయం తెలుసా? ఇలా ఎలాంటి వాళ్ళండి? ధర్మారావు గారు, ఎలాంటి వాళ్ళండి ప్రజలు? కుడి ఎడము ఎర్రగని ప్రజలు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? యోనా, నివేన పట్టణం అంతా పాడైపోయింది. అక్కడ ప్రజలు భ్రష్టతలోకి వెళ్ళిపోయారు, దుర్మార్గులు అయిపోయారు, పాపంలో పడిపోయారు, శాపంలో పడిపోయారు. అక్కడికి వెళ్ళి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు వాళ్ళు కుడి ఎడము ఎదగిన ప్రజలు కదా. ఇక్కడున్న మన అందరము దేవుడు అంటున్నమాట, ఈరోజు పాపం చేయడానికి, శాపంలోకి వెళ్ళిపోవడానికి, లోకంలో పడిపోవడానికి కారణం దేవుడు అంటున్నమాట ఏంటి తెలుసా? ఈరోజు ఇక్కడ ఉన్న నువ్వు నేను కుడి ఎడము ఎదగిన ప్రజలు. దేవుడికి స్తోత్రం. అంటే నేను అందుకే అంటున్నా, మనిషి చాలా మంచోడండి అని. అందుకే దేవుడు నన్ను ఇష్టపడ్డాడు. కుడి ఎడము ఎరిగిన ప్రజలు కదా, వీళ్ళ తప్పేమీ లేదు. లోకంలో ఉన్న సాతాను క్రియలేవి. తాగడానికి వెళ్తున్నావా? తప్పు నీది కాదు. తాగించేవాడితే తప్పు. వ్యభిచారానికి వెళ్తున్నావా? తప్పు నీది కాదు. వ్యభిచారం చేయడానికి అక్కడ సమయాన్ని, ఆ అనుకూలతను ఇచ్చింది సాతాను, వాడికి తప్పు. మనమైతే ఈడు బుద్ధమైందండి, ఈడు బుద్ధమైంది, తాగుడు వాగేస్తాం, వాగేస్తాం నోటి. దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీరు కూడి ఎరుగిన ప్రజలు కాబట్టి వారు ఎలా ప్రవర్తించాలో తెలియని వారుగా, తప్పు చేస్తే ఏమవుతుందో తెలియక, తప్పు చేస్తే శిక్ష అంటే తెలియక, తప్పు చేస్తే పాపమే, ఆ పాపానికి విరుద్ధం అంటే తెలియక, ఈ ప్రజలు చేసిన తప్పు ఏమా ఇది? వారిని నేను క్షమించకపోతే ఎవరు క్షమించారు? దేవుడికి స్తోత్రం చెప్తాను. ఇప్పుడు వారిని నేను క్షమించకపోతే, మనం చేసిన తప్పులు ఎవరు క్షమించకపోతాడంటే దేవుడు క్షమించకపోతే ఎలాగండి? మనుషులు క్షమించరు. తప్పు చేస్తే పాపం చేస్తే దేవుడు అబ్బో, దేవుడు అలాగే అనలేదండి. తప్పు చేసిన, పాపం చేసిన పరిగెట్టుకుని దేవుడి దగ్గరికి వస్తే చెయ్యించి పట్టుకున్నారా, ఇంకెప్పుడు పాపం చేయగా దేవుడికి స్తోత్రం అన్నాడండి.
ఎప్పుడు ఎన్నడూ పాపం చేయొద్దు అన్నాడు. పాపం చేసిన తిట్టాడా? ఆ దగ్గర నుంచి బాగున్నాడా? అంతం చేశాడా? ఏంటంటే ఇక్కడ ఎంత జాలి, ఎంత ప్రేమ ఆయనకి ఎలా వచ్చింది అంటే, ఆయన సృష్టించబడిన ప్రజలు కాబట్టి నాశనం అయిపోకుండానట్లు వారు క్షమాపణ ఇచ్చాడు వారికి. అంటే దానికి ఇరుగుడు ఏంటి అంటే, వారు ఉపవాసం ఉండి వారు పశ్చాత్తాపడి ఆ రోజు నుంచి పాపానికి దూరంగా బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. ఆ రోజు నుంచి అన్నాడు, రాజా ఇక్కడ ఈ ఊర్లో ఎవరు పాపం చేయకూడదు, తప్పు చేయకూడదు, తాగకూడదు, వ్యభిచరించకూడదు, వెరవాసలు వేయకూడదు, తెంగరాసలు వేయకూడదు, ఇవన్నీ కూడా గద్దించాను. ఈ రోజు నుంచి ఉపవాసం ప్రకటిస్తున్నాం. ఇదేంటండి? ఎవరంట? అక్కడ ఉన్న వాళ్ళు పుట్టిన పసి పిల్లలతో సహా పాలు కూడా ఇవ్వద్దని ప్రకటించాడండి. ఇదేంటండి? ఒక పాలు ఇవ్వద్దు చిన్నపిల్లలు ఊరు కూడా ఇలాంటి ఉపవాసం మాకు వద్దా? ఇదేంటండి? చిన్నపిల్లలకు పాలు ఎత్తాలాగా, భోజనం లేకపోతే అలాగా. ఓ పూట ఉపవాసం ఉంటే మధ్య క్లాస్ అంటే తిరిగి ఎత్తని చెప్పాను కదా. ఓ పూట ఉపవాసం ఉంటే మనం ఏమైపోతాం? హై బాబు మా అబ్బాయి ఉపవాసం అండి, మా అమ్మాయి ఉపవాసం అండి, పాప ఎప్పుడు లేదండి ఉపవాసం. ఈ ఒక్క రోజులో ఉపవాసం ఏమైపోదలే. ఈ రోజు వారు ఉపవాసం ఉన్నారు కాబట్టి నివేన పట్టిన ప్రజలందరితో దేవుడు అంటున్నాడు, వారు కూడి ఎరగిన ప్రజలు కాబట్టి వారి నిమిత్తమే శాపమును కొట్టివేశాను. ఆమె ఏం చేశాడండి? దేనికి ప్రతిఫలం? వారు చేసిన ఉపవాసములకు. నీ కుటుంబంలో నువ్వు పశ్చాత్తాప పడినప్పుడు, తప్పు చేశానని తెలుసుకున్నప్పుడు, అయ్యో నేను చేయకుండా పాపం చేశాను, చేయకుండా ఈ పనిలోనికి నేను వెళ్ళిపోయాను నీకు తెలిసినప్పుడు, రాజు ప్రకటించాడు ఉపవాసం ప్రకటించాడు. కన్నీళ్ళు విడు ఏడు దేవుడి దగ్గర. దానికి ఆ కీడిని కొట్టి దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు? మేలే చేస్తాడు. దేవునికి అందుని బట్టి అవునా వారు ఎటువంటి పాపం చేసినా దానికి ప్రాయశ్చిత్తం అంటే దానికి ప్రతిఫలాన్ని వారికి తెలియక చేశారు. వారు చేసిన తప్పుకి, వారు చేసిన పాపాలకి, వారు చేసిన వాటన్నిటికీ ఈ భయంకరమైన శిక్ష ఉంటుందని తెలియజేశారు. తెలిసిన తర్వాత ఏం చేశారు? సుబ్రహ్మణ్య గారు తెలిసిన తర్వాత ఏం చేశారు? క్షమాపణ పొందటానికి దేవుడి దగ్గర ఏడ్చారు. దేవుడా తప్పు చేశాం, పాపం చేశాం, చేయకూడని పాపంలో పడిపోయాం, వెళ్ళకూడని పాపంలోకి వెళ్ళిపోయాం కాబట్టి మమ్మల్ని ఏం చేయమన్నాడు? క్షమించు అని వారందరూ ఏం చేశారంటే కన్నీళ్లు విడిచి వారు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనకి ప్రతిఫలం యోనా దగ్గరికి వచ్చాక ఈ ప్రజలందరినీ నేను క్షమించేశాను. స్తోత్రం చెప్పండి. క్షమించారు వీరందరినీ. కాబట్టి ఆ రాబోయిన ప్రళయమును ఆపేస్తారు. పాపం ఏం చేయడండి? యోనా ఆ ప్రజలను చంపలేదని వారు తెలియక చేశారయ్యా. ఇది దేవుడి మనసు. స్తోత్రం చెప్పండి. దేవుడి మనసు, ఇది దేవుడి మనసు. వారు తెలియక చేశారయ్యా, వారిని క్షమించు, వారి తప్పులు క్షమించు, వారి పాపము క్షమించిన ప్రార్థన చేసినప్పుడు వారిని క్షమించి వారిని పాపంలో నుంచి తప్పించే దేవుడు. హల్లెలూయా. అండి యోనా కూడా అలా చేసి ఉండాలి. ప్రభా అది మహాపట్టణం అని అంటున్నావు కదా, మరి ఆ పట్టణం పాడైపోకూడదు ప్రభా. ఆ పట్టణ ప్రజలు మోషే అలా అన్నాడండి. మోషే అన్నాడు, ముందు నన్ను చంపు, తర్వాత ఈ ప్రజలను చంపు అన్నాడంటే దేవునికి స్తోత్రం. ఇది ఈ మనసు నేను అంటాను దేవుని మనసు. ఈ మనసు ఇక్కడ ఉన్న మనందరిలోనే ఉండను గాక. ఎవరి కొరకైనా, ఎవరి మీద నీకు కోపం ఉన్నా, పగ ఉన్నా, నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటి? అసలు యోనా ప్రకటించవలసిన సువార్త కూడా ఇదే. దేశ ప్రజలారా, ఈ దేశం అంతటిని దేవుడు ఉగ్రత రాబోతూ ఉంది కాబట్టి మీరు ఏం చేయాలి? గోని పట్టాలు ధరించండి, ఉపవాసం ఉండండి, కన్నీరు విడవండి, ప్రార్థించండి. దేవుడు ఉగ్రత నుంచి తప్పింపబడతారని సువార్త ప్రకటించాలి. ఆ దేశం ఎలా పాడైపోతుందని ఆసక్తితో ఉన్నాడంట. కానీ దేవుడు వచ్చి అన్నాడు, ఆ ప్రజల్ని ఏం చేశాను? నేను విమోచించాను. అంతే. స్తోత్రం చెప్పాను. ఈరోజు దేవుడు నిన్ను నన్ను విమోచించాడండి. విమోచించాడు. మనలో ఉన్న తప్పులను, పొరపాటులను, పాపములను ఆయన క్షమించి, ఎందుకు తెలుసా? కుడి ఎడము ఎరగని ప్రజలు అని అన్నాడు ఆయన. హల్లెలూయా. దేవునికి ఎంత మంచి ఉద్దేశం ఉంది నీ పట్ల, ఉందా లేదండి? దేవుడికి మంచి ఉద్దేశం ఉన్నవారన్నా మాట. ప్రతి తప్పును బట్టి దేవుడు నిన్ను నన్ను బ్రతిమాలుతున్నాడు. ఎందుకు బ్రతిమాలాలి?
ఎందుకు బతిమాలలే? మనం యోగ్యులమనా, చదువుకున్నవారనా, ధనవంతులనా, ఉద్యోగవంతులనా, నీతిమంతులనా, ఏముందనే దేవుడు నిన్ను నన్ను ఇలా ప్రేమించాలి? ఏమీ లేదనే ప్రేమిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమీ లేదని నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఇవన్నీ ఇవ్వాలని ప్రేమిస్తున్నాడు. ఏమి ఇవ్వాలని? యోగ్యతని ఇవ్వాలి, ధనాన్ని ఇవ్వాలి, జ్ఞానముని ఇవ్వాలి, బుద్ధిని ఇవ్వాలి, వివేచన ఇవ్వాలి, యేసు ప్రభు కొరకు నిలవబడే వ్యక్తిగా చెయ్యాలి నిన్ను. అది ఆయన ఉద్దేశం. నిలవబడాలి. ఇప్పుడు ఎలా నిలవబడాలి? నీ కొరకు ఒక్కడనే నిలబడ్డనని రోషము కలిగిన చెప్పినమాట ఏలియా చెప్పినట్లుగా ఈరోజు నీవు దేవుని కొరకు, ప్రభా నీ కొరకు నేను ఒక్కడనే నిలబడతానని చెప్పడానికి ఎంతమంది నీకు వ్యతిరేకంగా వచ్చిన ఒక్కడైనా ఒక్కదైనా సరే నిలబడి దేవుని కొరకు. ఆ రోజు కర్మేలు పర్వతం మీద దేవుడు ఏలియాని ఎలా వాడుకున్నాడు, అంతకు మించి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. వాడుకుంటాడు. ఏం చేయాలి? మనం నిలబడాలంతే. అక్కడ 450 మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ నేను ఒక్కడే గట్టి ఏం చేయలేను అనకుండా, అవతల వ్యక్తి ఎలాంటి వాళ్ళైనా, బలవంతులైనా, బలగం కలిగిన ధనవంతులైనా, రాజకీయ నాయకులైనా, ఎవరైనా ఇటు పక్క నీ పక్షమున నిలవబడిన వాడు ఎవరో తెలుసా? నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవి